ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ నెల 19, 20, 21 తేదీల్లో ఆ శివయ్య మీ తలరాతని మార్చనున్నాడు. వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది? ఏప్రిల్ నెల 19, 20, 21 తేదీల్లో ఆ శివయ్య మీ తలరాతని ఏ విధంగా మార్చనున్నాడు? మీకు ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం చూసేద్దాం. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. లక్షణాన్ని రీత్యా ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది. ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీళ్ళ మరొకదిగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఇవి జరిగిపోయినవి, ఇవి జరగాల్సినవైన స్పష్టమైన ఆలోచనతో వీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో శరీరం అనేది చాలా గట్టిగా ఉంటుంది కనుక దృఢమైన శరీరాన్ని కూడా ఈ రాశి వారు కలవరుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. ఈ రాశి జాతకులకు సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోండి, మేలు జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా అనుకూలం. పొదుపు అవసరం. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. శ్రీ సూర్యనారాయణ దర్శనం శుభప్రదం. కృషి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. పనులలో నిబద్ధత అవసరం. ఉద్యోగంలో సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. జాగ్రత్త అయితే చాలా అవసరం. కుటుంబ విషయాల్లో ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ధ్యానం మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ అనేది ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ విధమైనటువంటి అద్భుతాలు అనేవి వీరి జీవితంలో వీరు చూడబోతూ ఉన్నారు కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. 2026 వృశ్చిక రాశి వారికి అంతా కూడా మేలే జరుగుతుంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పాలి. మీ లైఫ్ అనేది పూర్తిగా టర్నింగ్ పాయింట్ అనేది రాబోతూ ఉంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు చూసేద్దాం. 2026 మీకు ఒక పెద్ద మలుపు అనే చెప్పాలి. గురుడు కర్కాటక రాశిలోకి అంటే మీ యొక్క జాతకంలో 9వ ఇంట్లోకి భాగ్యస్థానంలోకి ప్రవేశించి ఉచ్చ స్థితి అనేది పొందగలుగుతాడు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైన యోగము. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైన దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చ గురుడు 9వ ఇంట్లో ఉండడం అంటే ధైర్యం, దైవభక్తి, గుణవృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం, గౌరవం, గురు కటాక్షం అన్నీ కూడా మీ మీద కురుస్తాయి అనే మాట. 9వ ఇంట్లో నుండి గురుడు మీ యొక్క రాశిని 1వ ఇల్లు, 3వ ఇల్లు చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు సంతానం మరియు మానసిక శాంతి చూసి ఆశీర్వదిస్తాడు. దీని కారణంగా పరీక్షల కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితం ప్రారంభమవుతుంది. గురువులు పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైనటువంటి మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ యొక్క మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, అద్భుతంగా ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానము రెండూ కూడా సమానంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి జాతకులకు శని మీకు 4వ, 5వ ఇంట్లలో ప్రత్యేకమైన సంబంధం కలిగిన గ్రహము. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో అంటే మీన రాశిలో సంచారం కొనసాగిస్తాడు. 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతానం, మనోనిగ్రహం, ప్రతిభ స్థానం. కానీ ఇక్కడకు రావాల్సినటువంటి అవసరం మీకు లేదు, తీసుకోరు. ఆలోచించి అంచనా వేస్తే మీకు బాధ్యతల్లో అడుగు కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. ముందు చేసుకున్న తప్పులను పునరావృతం చేయకూడదనే భావన మీలో అధికంగానే బలపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్తు, కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ అనేది మీరు చేసుకోవాలి. మీ యొక్క ప్రతిభ నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు పోటీ ఇంటర్వ్యూల రూపంలో కూడా వచ్చే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. శని ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు
డిసెంబర్ 4 వరకు కొనసాగుతారు. 4వ ఇల్లు గృహం, తల్లి, వాహనం, ఆస్తి, మనశ్శాంతి సూచిస్తే 10వ ఇల్లు ఉద్యోగం, గౌరవం, కీర్తి, సామాజిక స్థానాన్ని సూచిస్తుంది. ఇంట్లో తరచుగా చిన్న చిన్న కలహాలు, అబద్ధాలు తలెత్తే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త. హఠాత్తుగా గృహ మార్పు, పని నిమిత్తం ఒక చోటు నుండి మరొక చోటికి మారాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఉద్యోగంలో నేను చేస్తున్న పనికి అర్థం ఏమిటి అనే ప్రశ్న తరచుగా మిమ్మల్ని వెంటాడుతుంది. కేతు కారణంగా మెదడు ఎప్పుడో ఒక సైలెంట్ సెర్చ్ మోడ్లో ఉంటుంది. మీ యొక్క వృత్తిలో లోతైన అర్థం, పరమార్థం కోసం వెతుకుతూనే ఉంటారు. దీనిని సరైన దిశలో మళ్లిస్తే కనుక మీ యొక్క వృత్తి మార్పులో కొత్త రంగంలో ప్రవేశం, విదేశీ అవసరాల వైపుగా మిమ్మల్ని నడిపించే శక్తిగా కూడా మార్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులు ఎప్పుడు కూడా మంచి హోదాలోనే స్థిరపడతారు. అంతేకాదండి, ఈ రాశికి సంబంధించినటువంటి వారు నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము, వివేకమును కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి విషయానికి వస్తే కనుక వీరికి అధికంగా కోపం అనేది ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని వీరిని చేసి చెప్పవచ్చు. వీరు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు ధర్మగుణం కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరుడు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరుడు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కానీ ఈ రాశి వారితో ఎవరైనా తగాద పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించాలి. అలాగే రత్నాల విషయానికి వస్తే కనుక విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి. శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంతో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. ఒక శనివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులను దానం ఇవ్వాలి. ఆ తర్వాత మధ్య వేలుకు వెండిలో పొదిగినటువంటి నీలాన్ని ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన శుభ ఫలితాలు పొందుతారు. ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి. ఆ తర్వాత చిటికన వేలకు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించండి. ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి పుణ్యం అనేది వీరికి దక్కుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.